తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మనం ఎదిగినాడు అబ్బో మావుడే చూసావా వాడికి ఎప్పుడో తెలిసివాడు ఎక్కడో ఉంటాడని, కాకపోతే ఇదిగా రాలేదు టైము ఏమాత్రం తేడా వచ్చింది. అబ్బో పడ్డాడు, ఓ బలిసి కొట్టుకున్నాడు, అబ్బో ఏం తిరగదీశాడు రా సామె, ఇప్పుడు చూడేమయ్యాడు అని అంటారు. నేను అట్లా అన్నిటికీ దూరంగా ఉంటానండి. పని వస్తుందా చేసుకుంటాం, మనం నిరూపించుకోవడానికి క్యారెక్టర్లు వస్తున్నాయా, ఏంది ఇట్లా ఉంటాను. ఏదన్నా మాట్లాడదలుచుకుంటే ఓపెన్గా మాట్లాడతాను, అది కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ నా మీద ఎవరి మీద నాకు ద్వేషం ఉండదండి. ఇది పరిస్థితి. మీ భార్య గురించి చెప్పండి. మీ మీ సినిమాలు చూసినప్పుడు ఏం చెప్తుంటారు తను? నా బాగా చేసేవాళ్ళే అని అంటది. పర్లేదు బాగుందిలే అంటది. అబ్బో ఇరగ తీస్తున్నాడు ఈయన, ఈయనేది పెద్ద ఇది అనుకుంటాడు. కంట్రోల్ తప్పిపోతారని అట్లా పెడతారేమో. అలవాటు అయిపోయింది. వీళ్ళు ఏమైనా కొడుకులు ఏమన్నా అబ్బో నువ్వేమైనా పెద్ద కోట అనుకుంటున్నావు ఏమన్నా, నువ్వు చాలా జూనియర్ ఆర్టిస్ట్, అది మర్చిపో మాకు. అట్లా విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? కానీ ఏం చేస్తాం, ఏదో చేసుకుంటున్నాం లేరా స్వామి. వీళ్ళ జీవితంలో ఒక్కసారైనా నన్ను పొగుడతారా అనుకుంటారా? ఎప్పుడు పొగడరు వాళ్ళు, కానీ వాళ్ళ మనసులో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఈ నాటికి నా ఫ్లెక్సీ కట్టారు ఊళ్ళో. వావ్. రామ్ చరణ్ పుట్టినరోజుకి సినిమా రిలీజ్కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి 2 ఫ్లెక్సీలు కట్టారు. సుకుమార్ గారు నేను నిలబడింది, రామ్ చరణ్ గారు వెనక. ఏంది అదంటే మా ఇష్టమే అదే, తీసేంటారు బాగుండదు, తీసేంటారు స్వామి ఏంది ఇది బాగుండదంటే మేము తీసేమి మా ఇష్టం అది అని అన్నాను. రంగస్థలం అయిన తర్వాత ఊరు వెళ్ళారా? ఊళ్ళోనే ఉండా రంగస్థలం రిలీజ్కి. మీ చుట్టుపక్కల వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరు చూసాం, అందరు ఫస్ట్ నుంచి తెలుసు కదా అజయ్ ఘోష్ గారు మా ఈ సీరియల్ మామూలుగా ఇట్లా వెళ్ళిపోతుంటాను. ఆయన అంతే, ఎవరన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆయన అంతే ఎట్లనే ఉంటాడు అనుకుంటారు. ఏంది ఫస్ట్ నుంచి మన జీవితం తెలుసు కదండి. అన్నానికి ఇబ్బంది పడే రోజులు ఉండి. అంటే మీకు బాగా సన్నిహితులు ఎట్లాంటి మాటలను చెప్పారు? నాకు బాగా సలహాలు ఇచ్చి నాకు చేసే స్నేహితులు మా రాజేష్ సాయి అని ఉంటాడు. సాయి అన్న ఇట్లా చేయాలన్నా, ఇట్లా ఉండాలన్నా, ఇట్లా ఉండాలని క్యారెక్టర్ ఏం చదువుతుంటాడు. ప్రసాద్ మాస్టర్ అని కొందరు, ఇంకా చౌదరి మాస్టర్ గారు అని చెప్పేసి ఒక ఆయన, సత్రం మల్లేశ్వరరావు గారు మాస్టర్ గారు, చెంచురెడ్డి కామాక్షి చెంచురెడ్డి గారు, పృథ్వీవర్మ గారు, వీళ్ళందరూ కూడా నాకు అక్కడ ఊళ్ళో అయితే వాళ్ళందరూ స్నేహితులు. మా స్నేహితులు అందరూ కూడా మంచి ప్లేస్మెంట్. నాగమల్లేశ్వరరావు, ఇట్లా వెలిసిను, శ్రీనాథ్, వీళ్ళందరూ ఉన్నారు. నాకు మెయిన్గా రాజేష్ సాయి, నాకు ఈ సినిమా గురించి మా రాజేష్ సాయి అనే మిత్రుడు అనమాట. ఆడ ఒంగోలు మొత్తం కేబుల్ మొత్తం అతను జిల్లా వ్యాప్తంగా ఎండి ఇప్పుడు అతను నాకు మంచి సలహాలు ఇస్తుంటాడు. ఎలా అంటే క్యారెక్టర్స్ సంబంధించా లేకపోతే ప్రొడ్యూసర్స్తో డైరెక్టర్స్తో ఎట్లా మాట్లాడాలి? క్యారెక్టర్స్ సంబంధించి ప్రొడ్యూసర్ డైరెక్టర్లతో నేను ఎట్లా మాట్లాడాలి నాకు తెలుసు, అట్లా ఉండాలి అన్న తెలుసు. కానీ ఆ క్యారెక్టర్లు ఎంచుకునే విధానం ఇట్లా చేయాలన్నా, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి బాగుంటుందని చెప్తుంటారు, సలహా చెప్తుంటారు. మనకు టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, లక్ ఉండాలి, మాట్లాడే విధానం తెలిసి ఉండాలి. ఇప్పుడైతే మరి ప్రతి మాట ఆచితూచి దానికి రంగులు పూసో ఇంకో చేసో మేకప్ చేసో మాట్లాడాలి. అసలు భలే బాధ వేస్తుంది ఒక టైంలో నాకు నిజంగా. మామూలుగా ఏమంటే మాట్లాడిన తర్వాత ఆ టైటిల్ పెట్టే దాంట్లో మరి దారుణం ఉంటుంది. అసలు ఏందో అసలు పెట్టేసి దాన్ని చేసి ఏంద్ర స్వామి ఆయన ఏం అర్థం కదా. కింద ఓ ఉంది కదా అని బొచ్చే ఈడు ఇష్టం వచ్చి కొట్టిపడి నువ్వుతాడు, చేతులు బొచ్చి ఉంది కదా, ఏళ్ళు ఉండే కదని ఏది మాట్లాడదు. కనీసం ఆలోచన ఉండాలి కదండి. మా ఇష్టం స్వాతంత్రం ఏందండి ఇదే ఇబ్బంది. నువ్వు అప్రిషియేట్ చెయ్యి, విమర్శించు, అదొక పద్ధతిగా ఉండాలి, అదొక ఇదిగా ఉండాలి. అంతేగాని ఒక మాట అంటే దాన్ని ముందు వెనక తీసేసి మధ్యలో ఒకటి పెట్టేసి చాలా ఇబ్బందికరం అండి. అసలు ట్రోల్స్ కింద కామెంట్స్కి సంబంధించి మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏంటి? చాలా ఇబ్బంది పెట్టారండి అసలు. ఒక ఎలా కామెంట్ చేస్తుంటారు? ఎందుకులేండి ఇప్పుడు మళ్ళీ తలుచుకుంటే మళ్ళీ అది పెద్ద జాతర ఏంటంటే నాకు అసలు పైరసీ దగ్గర మాత్రం నేను మాత్రం అన్న బాగా ఇదేనండి. దాని దగ్గర మాత్రం తర్వాత నేను అసలు పట్టించుకోలేదు. ఇది అయిన తర్వాత రంగస్థలం వచ్చిన తర్వాత అందరు అడుగుతుంటే ఇంటర్వ్యూస్ అన్నీ కూడా, అయ్యా నేను ఉన్నదన్నట్టు మాట్లాడతాను, మీరు నన్ను కొంచెం ఇబ్బంది పెట్టి మాట్లాడగద్దు, నన్ను మీరేమి అట్లయితే రంగస్థలం గురించి అడగండి, నా పర్సనల్ లైఫ్ అయితే అందరికీ తెలుసు, ఇవన్నీ మాట్లాడుతుంటాను. దానికి ఒకనొక దశలో అయితే చండాలమైన కామెంట్లు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు అప్పట్లో. ఏంది సరే ఏంది ఇది అనుకున్న తర్వాత ఇది అయిపోయింది. సో నాకు కొంచెం ఇబ్బంది ఇదన్నీ కూడా. సో ఏదో చిన్న ఆర్టిస్ట్ని గుర్తించి మీరు అందరు పిలిచి, ఇప్పుడు కొన్ని ఉండి ఐడియల్ బ్రెయిన్ అని చూడటంతో నేను స్పందించి, ఎందుకంటే మీరు చేస్తున్నారు సంగతి. నాకు టీఎన్ఆర్ గారు
ఇది ఉంది, ఒక స్టాండర్డ్ ఉన్న ఇది కదా ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఉన్నవాళ్ళు చూస్తున్నారు, విలువ ఉంది అని చేస్తుంటాం. నేను ఎవరిని కాదనట్లేదండి, కాకపోతే టైం లేకనా ఇది అవుతుంది. కానీ నాకు అంటే నేను అడిగిన వెంటనే చాలా ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సాధారణంగా సెలబ్రిటీస్ అంటే వాళ్ళు చాలా షూటింగ్స్తో ఎంగేజ్ అయి ఉంటారు, లేకపోతే షూటింగ్స్లో ఉంటారు, అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేయరు. ఒక 1 వీక్ 10 days అలా అడుగుతూ 10th టైంకి అది ఓకే అవుతుంది. బట్ నేను యూ ద ఫస్ట్ పర్సన్ హూ హాజ్ యాక్సెప్టెడ్ మీ ద మొమెంట్ వెన్ ఐ హావ్ టెక్స్టెడ్ యూ. అంటే నేను నాకు ఖాళీగా అంటే చెప్పారు కాబట్టి ఖాళీగా ఉంటే వచ్చి ఇది చేసేస్తాం. అందులో ఒక విలువ ఉన్న ఇది కదా. అందులో మా పైన మా చిన్నకృష్ణ గారు ఉంటారు, ఈయన TNR గారిది ఏంది. సో అమ్మయ్య మంచి ఇది అనుకుని వచ్చేసారు. చిన్నకృష్ణ గారితో మీ అనుబంధం అయ్యో విచిత్రం ఉంటుందిలేండి, మా తమ్ముడే. మారుతి గారు అయితే మాత్రం, మారుతి గారు చిన్నకృష్ణ గారు నాకు మంచి సపోర్ట్ అండి. ఇట్లా ఇండస్ట్రీ నా జీవితం మొత్తం ఫ్రెండ్సేనండి. ఇక్కడ నన్ను ఆదుకున్న వాళ్ళు కానీ నాకు ఒక మంచి సర్కిల్ ఏర్పడిందండి. నాకు అది గ్రేట్ అండి. నాకు ఫస్ట్ మాటీవీ రఘు తీసుకెళ్ళి రవిప్రకాష్ గారు, TV9 రవిప్రకాష్ గారు పరిచయం చేశారు. వాయిస్ ఓవర్స్ చెప్పేవాడిని తేజాలో. అక్కడ మాధవ్ గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఒక 1-2 నెలల పాటు అక్కడ చెప్పిన దాంతో నువ్వు దాన్ని ట్రై చేయి, సినిమాలకు కూడా సీరియల్ కానీ ఆయన సలహా కూడా ఇచ్చారు రవిప్రకాష్ గారు. ఆ తర్వాత అట్లా తర్వాత 10 TV వచ్చింది, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిన ఛానల్లో. మనం కూడా పాత కమ్యూనిస్టులం కాబట్టి ఏదో చేయాలని చెప్పేసి కెరీర్ కూడా పక్కన పెట్టి కార్యక్రమాలు చేయటం ఏం చేసాం అక్కడ. అట్లా మంచి సర్కిల్ ఏర్పడింది నాకు. చందన స్టూడియో ఒక 6 సంవత్సరాలు అన్నం పెట్టిన స్టూడియో అండి. అక్కడే నాకు అందరు పరిచయం అయ్యారు. ఒక మంచి సర్కిల్. ఎంతమంది అని చెప్పమంటారండి, కోనపరెడ్డి శ్రీనివాస్ పెద్ద గారు, కన్నా గారు, పృథ్వీవర్మ, కామాక్షి చెంచురెడ్డి గారు, రామ్మోహన్ నాయుడు గారు, బాపు గారు, వరా గారు, రమణ గారు అబ్బాయి వరా గారు, ఏంది ఎంతమంది అని చెప్పేది. అశోక్రావు గారు. బ్యాక్గ్రౌండ్ లేని మీలాంటి వాళ్ళందరూ కూడా మంచి పరిచయాలను మంచి సర్కిల్ని పెట్టుకుని కష్టపడుతూ ముందుకెళ్తున్నారు. కొంతమంది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, తాతలు తండ్రులు మంచి పొజిషన్లో ఉన్నా కూడా కొంచెం పక్కదారి పడుతూ ఉంటారు. ఈ డిఫరెన్స్ని మీరు ఎలా చూస్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్? నా దృష్టికి అయితే నాకు అంత స్థాయి లేదు. దాని అంటే యంగ్స్టర్స్ సపోర్ట్ ఉన్న యంగ్స్టర్స్ ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్ని కష్టాలు పడి 100 రూపాయలతో ట్రైన్లు ఎక్కి ఇక్కడికి వచ్చి కళామతలు అంటే నాకు ఇష్టం అని దాని గురించి ఇష్టాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడంలో తెలుస్తుంది మీరు ఎంత ప్రేమిస్తున్నారని. అలా దీన్ని బట్టి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ వచ్చిన అవకాశంలో ఉపయోగపెట్టుకుని కెరీర్ని రూపొందించుకుని ఇది వల్ల కొన్ని ఏదో వాళ్ళ పర్సనల్ అట్లా ఉంటుంది, మనం చెప్పలేము దాని గురించి. నా వరకైతే ఇది ఉంటాను. నేను ఎవడన్నా అడిగినా కానీ మన వాళ్ళు ఎవరన్నా నాకు కొంచెం హెల్ప్ చేయనా అంటే ఎవరో 1-2 సార్లు చెప్పగలుగుతాం. నువ్వు అంతరాత్మ సాక్షిగా కృషి చెయ్యి, ఎవడో నమ్మించడానికి కృషి చేయద్దు, నువ్వు కృషి చెయ్యి, నేను నమ్ముండు, అట్లానే నువ్వు తయారవు. నేను చేయగలనన్న స్థైర్యం రావాలిగా. ఎవరైనా ఒక చెప్పామనుకో, డైలాగ్ ఇచ్చామనుకో, దాన్ని తట్టరపాటు పెట్టి అది 4 సార్లు చదివి యాక్షన్ అనగా అని చెప్పి ఎత్తుకుంటా అయ్యి ఉంటే కుదరదు కదా. నువ్వు రెడీ అవ్వాలి కదా. నువ్వు రెడీ అయ్యి యుద్ధానికి ఉంటే, నువ్వు ఇది చేసి ఉంటే నువ్వు కొట్టగలవు. ఆ స్థైర్యం అప్పుడు అవకాశాల కోసం ప్రయత్నించి కష్టాలు పడు, ఏదో రోజున నీకు తగిలింది కళామతలు, ఏదో ఒక రోజు నేను కరుణించి. ఇప్పటికీ మీరు డైలాగులు ప్రాక్టీస్ ఖచ్చితంగా అన్ని చేస్తుంటారు. ఖచ్చితంగా చేస్తుంటానండి. నాకు నేను ఒంటరి కూర్చున్నప్పుడు నవ్వుతుంటాను, ఏడుతుంటాను, అన్నీ చేసుకుంటుంటాను. ఇది ఎట్లా చెప్పాలా, ఈ డైలాగ్ని ఎంత మాడ్యులేట్లో చెప్పాలా, ఎట్లా చెప్పాలా, ఇవన్నీ కూడా నాకు చాలా మంది ఆల్రెడీ పేరు వచ్చేసింది కదా, ఇంకా హోంవర్క్ చెయ్యాలి కదండి. ఇప్పుడు కొత్తగా చేయాలి కదా. ఇప్పుడు ఎందుకంటే జనబాహుళ్యంలో తిరిగేటప్పుడు కొందరు మాట్లాడే పద్ధతులు ఉంటాయి, కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. మాకు ఈ రంగస్థలం దీంట్లో మునీశ్వర గారు అని చెప్పేసి BDO ఆఫీసర్గా చేశాడు. దాంట్లో పంచాయతీ ఆఫీసర్గా మునీశ్వర్ అని. ఆయన మాడ్యులేషన్ చెప్పేవాడు మాకు. అక్కడ సుకుమార్ గారు అతని చేత చెప్పించేవాడు. ఆయన ఒక 50 రకాల మాడ్యులేషన్లు చెప్పేవాడు, 50 క్యారెక్టర్లు చెప్పేవాడు అండి. కిరసనాలే అనే అక్కడ కిరసనాల ముఖంలో భారత మాతకు జేజేలు గగ్గ అంటే సైకిల్ మీద వెళ్తా అది ఊగుతుంటే గగ్గ అని ఉంటుంది. అట్లాంటి క్యారెక్టర్లు, లైవ్ క్యారెక్టర్లు ఉంటాయి చూసారా, ఇమిటేటింగ్ క్యారెక్టర్స్. లైవ్లో అక్కడ పనిచేసిన క్యారెక్టర్లు, పీస్ మిఠాయి వాళ్ళు కానీ, వాళ్ళు కానీ అద్భుతమైన క్యారెక్టర్లు. ఒక 50 క్యారెక్టర్లు చెప్తాడు ఆయన.
సో అట్లాంటి వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నాను, నేను నేర్చుకుంటాను కూడా, ఇంకా నేర్చుకోవాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.